భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో రేణుక చౌదరి జన్మదిన సందర్భంగా అక్షర మహిళా మండల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురిజాల గోపి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఇలాగే ప్రజలకు సేవలు అందిస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. మనుగురులోని చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, అవన్నీ రేణుక చౌదరి దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే రేణుక చౌదరి ఐటీడీ ఏపీఓతో మాట్లాడారని, ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే పార్లమెంటు సభల అనంతరం మనుగురులో రేణుక చౌదరి పర్యటన ఉంటుందని గురిజాల గోపి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో రేణుక చౌదరి జన్మదిన సందర్భంగా అక్షర మహిళా మండల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురిజాల గోపి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఇలాగే ప్రజలకు సేవలు అందిస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. మనుగురులోని చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, అవన్నీ రేణుక చౌదరి దృష్టికి తీసుకెళ్తానని, వెంటనే రేణుక చౌదరి ఐటీడీఏ ఓపీఓతో మాట్లాడానని, ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే పార్లమెంటు సభల అనంతరం మనుగురులో రేణుక చౌదరి పర్యటన ఉంటుందని గురిజాల గోపి తెలిపారు. ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు మా అమ్మ రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనుగురు రేణుకా అక్షర మహిళా మండలి క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా అమ్మగారు ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా రేణుకమ్మ గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు. మొన్న కూడా నేను ఒక సందర్భంలో మనుగురులో ఒక విషయం మీద చెప్పాను. అమ్మ జరిగిన పరిస్థితి ఈ విధంగా ఉంది, మనుగురులో అన్ని ఏ అభివృద్ధి కూడా జరగకుండా ఎక్కడ చీకట్లో అక్కడే ఉండే పరిస్థితి కూడా కొంతమంది గ్రామాలు ఉన్నాయమ్మా అని చెప్పడం వెంటనే ఎంబడే ఐటీడీ అధికారికి ఫోన్ చేసి పిఓ గారికి ఫోన్ చేసి ఇది సమస్య నాకు వెంటనే తీర్చాలని చెప్పారు. తీర్చాలని చెప్పిన వెంటనే అధికారులు కూడా స్పందించి అమ్మగారు చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోలేని రోజు ఇంకా తొందరలో దగ్గరలో ఉంది. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమం చేసి జీవితంలో వెలుగు నింపిన మా రేణుకమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం గారు మనుగురిని సందర్శించేందుకు రేపు పార్లమెంట్ అయిపోగానే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనుగురులో ప్రజల మన ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అందరి కష్టాలు తొలగించేందుకు మేడం గారు కృషి చేయాలని కోరుకుంటున్నా. మా మేడం గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పేదవాళ్లకు చీరల కార్యక్రమం పంచే కార్యక్రమం కూడా మంచి విజయవంతంగా చేస్తూ ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.